హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రేజీ జ్యువెల్ అఫీషియల్. ఈరోజు వీడియో వచ్చేసి నేనైతే మన ఛానల్లో కొత్తగా గేమింగ్ వీడియోస్ అయితే పెట్టబోతున్నాను గైస్. ఓకే గైస్, ఆ గేమ్ వచ్చేసి మైన్ క్రాఫ్ట్ జావా ఎడిషన్ గైస్. నేనైతే బెడ్ రాక్ ఎడిషన్ అయితే యూస్ చేయను, జావా ఎడిషన్ అయితే యూస్ చేస్తున్నాను. ఓకే, ఇదైతే నేను చాలా ఇయర్స్ నుంచి అయితే వాడుతున్నాను గైస్. ఓకే, ఈ రోజు నుంచి ఒక కొత్త జర్నీ అయితే స్టార్ట్ చేయబోతున్నాను. ఓకే గైస్, సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే గైస్, మనకైతే నేనైతే ఇన్ని వరల్డ్స్ అయితే ఒక కొత్త వరల్డ్ని అయితే క్రియేట్ చేద్దాము. ఏవేవో. ఓకే గైస్, మన న్యూ వరల్డ్ పేరు వచ్చేసి క్రేజీ అని అయితే పెట్టుకుందాం. మన యూట్యూబ్ ఛానల్ పేరు క్రేజీ జ్యువెల్ కాబట్టి క్రేజీ అని అయితే పెట్టుకుందాం. సర్వైవల్, నార్మల్. ఓకే గైస్, ఓకే, క్రియేట్ వరల్డ్. ఓకే గైస్, మనమైతే మన కొత్త వరల్డ్కి అయితే వచ్చేసాం. ఇదిగోండి, ఇదే మన వరల్డ్ వచ్చేసి. ఇదిగోండి, ఇట్టయితే ఉంది. అన్ని బ్లాక్స్గా అయితే ఉంటాయి, మీకైతే తెలుసుంటుంది. ఇక్కడైతే హే అయితే ఉంది, ఇవైతే తీసుకుందాం. నా విండోస్ 7 కాబట్టి కొంచెం స్టక్ అవుతుంది గైస్, ల్యాగ్ అయినట్టు. గైస్, వాట్ ఏ మిరాకిల్ గైస్, మనం విలేజ్ పక్కనే స్పాన్ అయ్యాం. మీరైతే చూసుకోవచ్చు. ఇదిగోండి, గోలం కూడా ఉన్నాడు ఆడే. ఓకే గైస్, ఫస్ట్ స్టార్టింగ్ అయితే మనమైతే హే అయితే తీసేసుకొని ఎవరైనా ట్రేడర్స్ ఉంటారు కదా, వాళ్ళకైతే ట్రేడ్ అయితే చేద్దాం. ఓకే గైస్, ఇదిగోండి, ల్యాగ్ అయితే అవుతుంది. చెకింగ్ యువర్ న్యూ రెసిపీ బ్లాక్ ఒక 2 గైస్. ఇవైతే మనం బ్రెడ్ అవన్నీ కూడా తయారు చేసుకోవచ్చు. ఇవి ఒక ఎన్నో హే కలిపితే అయితే ఇవైతే తయారవుతాయి గైస్. ఒకవేళ మీకు మైండ్ క్రాఫ్ట్ గురించి కోఆర్డినేట్స్ ఎట్లా కంట్రోల్ చేయాలి అవన్నీ తెలిస్తే నాకైతే కామెంట్ అయితే చేయండి. ఇదిగోండి, ఇక్కడైతే మనకైతే ఒక విలేజర్ అయితే ఉన్నాడు. మనం అయితే డెజర్ట్ విలేజ్కి అయితే వచ్చాము. ఇతని కాడ ఏమైనా ట్రేడింగ్ ఆప్షన్ ఉందో లేదో అయితే చూద్దాం. అరే, తలుపుతున్నాడు అంతే. ఇతని కాడ నేనైతే చాలాసార్లు అయితే విన్నాను, డెజర్ట్స్లో డెజర్ట్ టెంపుల్ ఉంటుంది అని అయితే చెప్తారు గాయస్. ఉందో లేదో అయితే ఈ వీడియోలో అయితే చూద్దాము. ఓకే గైస్, ఇదిగోండి వెళ్తున్నాం మనం అయితే. ఓకే, ఇదైతే చాలా పెద్ద ఇల్లుగా అయితే ఉంది. వీళ్ళ దాంట్లో ఏమైనా ఉన్నాయో లేవో అయితే ఇక్కడైతే పెట్టేద్దాం ఫస్ట్. హే అయితే వీళ్ళ దాంట్లో ఏమైనా ఉంటే బాగున్నాం. మనం మైనింగ్ ఇంకా ఫ్యూచర్లో మనమైతే మైనింగ్ అవన్నీ అయితే మనమైతే చేయడానికి అయితే ప్రయత్నిద్దాం. ఎట్టైనా ఈ సిరీస్లో మనం ఎండర్ డ్రాగన్ అయితే బీట్ చేయాలి, అదే మన గోల్. అంతేనా? ఓకే గైస్, ఇక్కడ వరకు అయితే ఉంది. ఇప్పుడు మనమైతే గబగబాన్ అయితే కిందకైతే వెళ్ళిపోదాం. ఓకే గైస్, పదండి వెళ్ళిపోదాం. ఇదిగోండి, నేనైతే టార్చ్ అయితే కలెక్ట్ చేసుకున్నాను. యూజ్ అవుతాయి, నైట్ టైం అయితే యూజ్ అవుతాయి, మనకేం కనబడవు కాబట్టి. మళ్ళీ చెప్తున్నాను, నేనైతే జావా ఎడిషన్ గైస్ యూజ్ చేసేది. బయటకు వెళ్ళట్లేదు. వచ్చేసాం గైస్. బెడ్ అయితే కావాలి గైస్ మనకి ఫస్ట్ అయితే. ఇదిగోండి, ఇక్కడైతే ఉంది. మనం చాలా లక్కీ గైస్, బెడ్ అయితే వెంటనే అయితే దొరికేసింది. ఓకే, మనమైతే ఇంట్లో చాలా మంది క్యారెక్టర్స్ అయితే ఉంటారు గైస్. నాకైతే కొంచెం అయినా నాలెడ్జ్ అయితే ఉంది మైండ్ క్రాఫ్ట్ గురించి. ఫస్ట్ స్టార్టింగ్లో నేను కూడా కష్టం అనుకున్నాను. ఇది నేర్చుకుంటే అయితే చాలా ఈజీగా అయితే మారిపోయింది. కానీ నాకు ఒకే ఒకటి భయం గైస్, ఎప్పుడైతే నైట్ టైం అవుతుందో ఆ క్రీపర్స్ ఉంటాయి కదా, ఆ క్రీపర్స్ ఎక్కడ మన దగ్గరకు వచ్చి బ్లాస్ట్ అవుతాయో అని. ఓకే, జరుగు కదా, వచ్చిన వెళ్ళి వచ్చినట్టున్నాం మనం మళ్ళీ అనుకుంటా. కింద బో. ఓకే గైస్, ఇవి వచ్చేసాము. లేదులేండి, ఇక్కడికైతే రాలేదు. ఇక్కడైతే ఏం లేదు అసలు. ఇక్కడ అది టెస్ట్ బాక్స్ ఉండాలి కదా, అదేం లేదు. డెజర్ట్ టెంపుల్ అయినా ఉండొచ్చు. ఈ పరిసరాల్లోనే మనకి డెజర్ట్ టెంపుల్స్ అయితే ఉంటాయి. అదిగోండి గైస్, చెస్ట్ అయితే ఉంది. ఓకే, ఫైనల్లీ మంచి అయితే ఉండాలి. ఓకే గైస్, పర్వాలేదు, మనకైతే ఒక ఇది ఫుడ్ అయితే దొరికింది. ఇదిగోండి, హే అయితే అన్నాను. ఈ బుక్ అయితే ఉంది, దీని గురించి నాకేం తెలియదు అసలు నిజానికి. ఓకే గైస్, నైట్ టైం అయితే అవుతుంది. ఈ బెల్ అయితే మాకు తెలియదు. అందరి విలేజెస్ అయితే దీని మీద సీక్రెట్ అయితే ఉంది. ఇప్పుడు దీని మీద కొట్టే మనకి ఫ్రీగా స్టిక్స్ అయితే వస్తాయి. దీని ద్వారా మనం ఎన్నో అయితే చేసుకోవచ్చు. ఫస్ట్ మనమైతే వుడ్ని అయితే కలెక్ట్ చేసుకుందాం పదండి. వుడ్ని కలెక్ట్ చేసుకొని మనం కొన్ని టూల్స్ అయితే తయారు చేసుకోవాలి. ఫస్ట్ అయితే. ఇదిగోండి, అక్కడైతే ఒక కేవ్ అయితే ఉన్నట్టుంది. ఓకే గైస్, లావా కూడా ఉంది. ఇక్కడే మనమైతే నెదర్ పోర్టల్ కూడా తయారు చేసుకోవచ్చు అనుకుంటాను. ఎటో ఇక్కడే లాభం ఉంది, మనం కేవ్ లోపలికి వెళ్ళి ఏం చేయలేదు. ఓకే గైస్, ఇప్పుడు నేను ఫారెస్ట్లోకి వెళ్ళకైతే చూపిస్తాను గైస్. నాకైతే ఒక మంచి ఆలోచన వచ్చింది. ఇక్కడే అయితే గోలం అయితే ఉంది. గోలం చంపేసి మనం ఐరన్ని కలెక్ట్ చేసుకుంటే ఎట్టుంటుందని అయితే ఆలోచిస్తున్నాను. చాలా ముందరికైతే వేసేసాను. చిన్న పిల్లలు కూడా అయితే ఉన్నారు. ఓ మై గాడ్. అరే గైస్, మనం మళ్ళీ ఇక్కడికి వచ్చాం. అనవసరంగా అయితే మనం అయితే ట్రై చేసినట్టున్నాం. ఓకే, వుడ్ అయితే కలెక్ట్ చేసుకున్నాం. ఏదో ఒకటి అయితే తయారు చేసుకోవాలి. కానీ చాలా మంది అయితే ఫస్ట్ స్టార్టింగ్ అయితే వుడ్ అయితే కలెక్ట్ చేసుకుంటే, నేను మాత్రం డైరెక్ట్ విలేజ్ కాడ అయితే స్పాన్ అయ్యి బెడ్ అవన్నీ అయితే కలెక్ట్ చేసుకున్నాను. ఫస్ట్ వీట్ బ్లాక్ అయితే కలెక్ట్ చేసుకున్నాను. ఓకే, ఈ ఒక చెట్టు చాలనుకుంటాను. నేనైతే ఇప్పుడు తొందరగా వెళ్ళి నా వస్తువులన్నీ కలెక్ట్ చేసేసుకోవాలి. అక్కడికి వెళ్ళి యాపిల్ కూడా దొరికింది నాకైతే. ఓకే, పదండి, పద ఏంటాడా ఉందిలేండి. ఇక్కడైతే నేను ఇది మైండ్ క్రాఫ్ట్ సిరీస్ అయితే ఎపిసోడ్స్కి అయితే వీక్లీ ఆర్ డే బై డే అయితే అప్లోడ్ చేస్తుంటాను గైస్. ఓకే, ఇది కూడా మన యాక్సెసరీస్ అన్ని ఇక్కడైతే పడిపోయి ఉన్నాయి. ఓకే, మనమైతే స్పానింగ్ పాయింట్ అయితే పెట్టుకున్నాము. ఈ రోజు నైట్ నేనైతే 7 అయితే పడుకున్నాం అయితే అనుకుంటున్నాను. మన కొత్త ఇల్లు కాండలేండి. స్పాన్ పాయింట్ ఫస్ట్ మనమైతే ఓకే చిన్నగా అయితే మూవ్ చేయాలి, స్క్రోల్ అయితే చేయాలి. ఓరే ఓకే గైస్, ఓకే, ఇక్కడైతే మనం అయితే బెడ్ ప్లేస్ చేసుకొని స్పానింగ్ పాయింట్ అయితే పెట్టుకున్నాం. అలాగే మనం ఫస్ట్
క్రాఫ్టింగ్ ఇదిగోండి మన క్యారెక్టర్ వీడే పాండా చూలు. ఓకే ఓ క్లాక్ అయితే ఇక్కడ పెడితే మనకైతే ప్లాంక్స్ అయితే వస్తాయి. డైరెక్ట్ అయితే కనెక్ట్ చేసుకొని ఒక క్రాఫ్టింగ్ టేబుల్ అయితే క్రియేట్ అయితే చేద్దాము. ఇదిగోండి క్రాఫ్టింగ్ టేబుల్. ఇదిగోండి మనకైతే స్టిక్స్ అయితే ఉన్నాయి. మనం అయితే ఒక స్వాడ్ అయితే తయారు చేసుకుందాం. లెట్స్ గో. మన వుడెన్ స్వాడ్ అయితే తయారైపోయింది చూసుకోవచ్చు. దీంతో అయితే నేను ఎంతో మందిని ఓకే ఇవి ఎక్కడైతే తయారు చేయాలి తెలిస్తే చాలా మీకు అయితే గేమ్ అయితే అర్థమవుతుంది. ఇవి తయారు చేయడం తెలియదు నాకైతే తెలుసు గైస్. ఒకవేళ తెలియకపోతే కామెంట్ అయితే చేయండి, దాన్ని బట్టి ఒక వీడియో అయితే చేస్తాం. ఇదిగోండి వుడెన్ పికాక్స్. ఇది ఇప్పుడు అయితే మనం వెళ్ళి 2 అయితే తీసుకుందాం. ఎందుకంటే మనం ఇప్పుడు వెళ్ళి మైనింగ్ అదే ఐ మీన్ ఓకే మనం ఒక స్టోన్ అయితే వెళ్తాం. స్టోన్ అయితే కలెక్ట్ చేసుకొని వద్దాం. ఓకే ఎవరు వచ్చినట్టున్నారు. ఓకే గైస్ పెట్టేశాను. 4 అయితే వచ్చాయి. ఒక యాక్స్ అయితే తయారు చేసుకుంటున్నాను. నేను వచ్చి యాక్స్ అయితే తయారు చేసుకుంటే చాలా మంచిది. ఇది మీకు డైమండ్ యాక్స్ తెలుసు కదా అయితే ఐ మీన్ వీడితో పోయాడు లే వీడితో పోవాలి. ఫస్ట్ టైం అయితే మనమైతే గేమ్ అయితే గుడ్ నైట్ గుడ్ మార్నింగ్ మైన్ క్రాఫ్ట్. ఓకే గైస్ ఇప్పుడైతే మనం అయితే మన సెకండ్ డే మైన్ క్రాఫ్ట్కి అయితే వచ్చేసాము. చాలా ఫాల్ డ్యామేజ్ అయితే తగిలింది. జాగ్రత్తగా అయితే ఉండాలి గోళంతో అయితే. నేనేం చేయలేండి వెళ్ళిపోదాం పదండి. ఈరోజు నేను యాక్సెసరీస్ అయితే తయారు చేసుకుని మీకు అయితే చూపిస్తాను. కోల్ దొరికితే అయితే కోల్ అయితే మైనింగ్ అయితే చేద్దాము. ఓకే గైస్ ఇక్కడ కేవ్ అయితే చూసాము. నాకు తెలిసి ఇటువైపు అనుకుంటాను. ఓకే మన క్యాట్ వచ్చేసి ఎట్టా పెట్టాలంటే ఇప్పుడు నార్మల్గా వుల్ఫ్ అయితే ఉంటుంది కదా. ఆ వుల్ఫ్ని వచ్చేసి మీరు ఒక బోన్ని కనుక దాని దగ్గర తీసుకొని వెళ్ళి ఒక ట్రీట్ లాంటిది ఇస్తే అప్పుడు మనకైతే మన న్యూ డాగి అయితే వస్తుంది. ఒకవేళ కనుక మీరు రైట్లకి పోయి లెఫ్ట్లకి ఇచ్చారో మీరు కొట్టినట్టు అవుతుంది. అది మీరు చంపేంత వరకు అయితే వదలదు. లేదా మీరైనా చంపేయాలి దాన్ని. చూసారా ఎంత గ్లిచ్ అవుతుందో. చాలా భయంకరమైన గ్లిచ్ అయితే అవుతుంది. ఎండర్ మ్యాన్ అయితే ఉంటాడు. తన కళ్ళలో అయితే అసలు చూడకూడదు. ఇదిగోండి మనకైతే స్టోన్ అయితే దొరికింది. దీన్ని ఇప్పుడు న్యూ అచీవ్మెంట్ అయితే వస్తుంది. మైనేట్ ఎంత వీలైతే అంత మైన్ అయితే చేస్తాను. నేనైతే నా పికాక్స్ అయిపోయేంత వరకు అయితే మైన్ అయితే చేస్తాను. ఓ మ్యాన్ మనం అయితే తెచ్చుకోవడం అయితే మర్చిపోయాము. క్రాఫ్టింగ్ టేబుల్ మన కాడ ఎట్టో ఉంది కాబట్టి మనం ఇప్పుడే క్రాఫ్టింగ్ టేబుల్ తయారు చేసుకుంటే వెళ్ళిపోదా సరిపోతుంది. నెక్స్ట్ వీడియోలో అయితే నేనైతే ఒక ఇల్లు అయితే తయారు చేస్తాను గైస్. అదే ఆ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి. ఓకే ఇదిగోండి ఓపెన్ చేసాను. ఫస్ట్ నేనైతే ఒక వుడెన్ ఐ మీన్ స్టోన్ స్వాడ్ అయితే తయారు చేయబోతున్నాను. ఇదిగోండి గైస్ మనం అయితే తయారు చేసేసాం మన బ్రాండ్ న్యూ స్వాడ్ అయితే. మళ్ళీ ఇప్పుడు మన దగ్గర స్టిక్స్ అయితే అయిపోయాయి. పికాక్స్ కూడా తయారు చేసేసుకున్నాను. ఎటో ఒకటి మన కాడైతే ఫుడ్ అయితే ఉంది. 2 బ్రెడ్ చూసా. దీంతో అయితే మైండ్ చేస్తుంటే తొందరగా అయిపోతుంది పని అయితే. ఇదిగోండి కోల్ దొరకాలని అయితే చూస్తున్నాను నేనైతే. కోల్ అయితే అసలు దొరకట్లేదు. డీప్గా అయితే మైండ్ చేసుకుని అయితే వెళ్దాం. మనం బయటకి వచ్చేసాం కదా. ఓ ఇదిగోండి గైస్ కేవ్. చిన్నగా అయితే వెళ్దాం. ఇక్కడైతే ఏమైనా గుంట అయితే ఉంటుంది నాకు తెలిసినంత వరకు. వావ్ ఫాల్ డ్యామేజ్ అయితే మనం అస్సలు బయటికి రాలేం గైస్. ఇదిగోండి చాలా పెద్ద గుహ. నాకైతే చాలా భయం అయితే వేస్తుంది ఎక్కడ పడిపోతామో అని. ఇక్కడ ఏమైనా కోల్ ఉందా? కోల్ అయితే లేదు. ఒకసారి ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం వెళ్ళి. యూ మ్యాన్ అదిగోండి గైస్ క్రీపర్ అయితే మీకు అయితే చూపిస్తాను. అదిగోండి అక్కడ దాంకా ఉంది. ఇక్కడైతే చూసుకోవచ్చు. ఓకే నేను వెళ్ళాకైతే మీకు అయితే చూపిస్తాను. కేవ్ లోపలికి వెళ్తే నేనైతే జార్ అయితే పడిపోయాను. వెళ్ళి మన ఐటమ్స్ అయితే తీసుకొని వద్దాం అయితే ఆలోచిస్తున్నాను నేనైతే. షేట్ మ్యాన్ కష్టపడమని చేశాను గైస్. పదండి వెళ్ళి తెచ్చుకుందాం. ఈడ కూడా డ్యామేజా. నేను అసలు చూసుకోలేదు గైస్ అంత పెద్ద లోయ ఉంటుందని. అక్కడైతే ఏముందండి నేను తవ్వుకుంటా పోతున్నాను లోపలికి వచ్చేసి. అది డైరెక్ట్ అంటే ముందు స్టెప్ వేస్తే చాలా నేనైతే పడిపోతాను. అయితే కింద తగ్గుందా పోదాంలే ఏం కాదు అనుకున్నాను గైస్. ఒక 5 బ్లాక్స్ అయితే తవ్వాను. దాని తర్వాత జస్ట్ పడిపోయాను గైస్. నాకైతే అప్పుడు షాక్లో అయితే ఉన్నాను గైస్. నేనైతే దిగేద్దాం పదండి తొందరగా. వద్దు మన యాక్సెసరీస్ అయితే పోతాయి అందుకనే చేతనే తవ్వుకుందాం. ఓ మై గాడ్ అయిపోయింది. ఓ మ్యాన్ ఓకే గైస్ పడిపోయిన వాడికి వెతకూడదు. మనమైతే వెళ్ళి యాక్సెసరీస్ అయితే తయారు చేసుకున్నాం కదండి. ఈరోజు ఏంటో అన్లక్కీ డేలా ఉంది నాకైతే. ఫస్ట్ లక్కీ డే అన్నాను మళ్ళీ అన్లక్కీ డే అంటున్నాను. ఫస్ట్ పాయింట్ వచ్చేసి డైరెక్ట్ విలేజ్ కాడికి అయితే వచ్చాను. బాగుంది. ఓకే వచ్చేసాయి. ఈరోజు వీడియో వచ్చేసి నేనైతే ఎక్స్ప్లోర్ అయితే చేయబోతున్నాను. అంతగా ఏం చేయలేదు ఈరోజు వీడియో వచ్చేసి నేను ఎక్స్ప్లోరింగ్ అయితే చేయబోతున్నాను. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి నేనైతే మీకు నా ఇల్లు ఎట్లా ఉంటుంది అవన్నీ అయితే చూపిస్తాను. ఒక షీప్ అయితే ఉంది గైస్. అదిగోండి చంపడానికి అయితే ప్రయత్నిద్దాం. ఒక తర్వాత వెళ్ళిపోయి ఈ వీడియోని అయితే ఎండ్ చేసేస్తాను. ఓకే ఇది మన ఫస్ట్ డే ఆఫ్ మైన్క్రాఫ్ట్ వీడియో. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. అంతగా ఏం చేయలేదు వీడియోలో వచ్చేసి. నెక్స్ట్ వీడియో అయితే మీకు అయితే నా ఇల్లు అయితే చూపిస్తాను. ఓకే ఇదన్నమాట ఈరోజు వీడియో. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీకు నా వీడియో నచ్చి ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్, సబ్స్క్రైబ్ చేయడం. ఓకే నేను మీకు బై గైస్.